హాయ్ అండి. మాకు దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్‌కి వెళ్ళామన్నమాట. అంటే డైలీ అంటే వారంలో 2 రోజులైనా వెళ్తూ ఉంటాము. సో, నేషనల్ మార్ట్‌కి వచ్చాము. ఎక్కువ శాతం మేము మాల్స్‌కి వచ్చాము అంటే ఎక్కువ మా వారు కొనేవి చాక్లెట్స్, డ్రింక్స్ అనమాట. సో, ఇవాళ నేను వీడియో తీస్తున్నాను గనక దీనికోసమైనా తగ్గిస్తారా? లేదా వీడియోలో పడుతున్నాను నాకేం భయం లేదు అంటూ కొంటారా అన్నది చూడాలన్నమాట. సో, ఇప్పుడు మనం మాల్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడేంటంటే మేము నైట్ టైమ్ వెళ్ళడంతో బయటంతా వ్యూ అంతా చీకటిగా ఉంది. సో, అంటే ఏ టైం అంటే 8:30 అనుకుంటా ఆ రోజు మాక్సిమం 8:30 అయినట్లుంది. సో, లోపలికి ఎంటర్ అవుతున్న బైక్ పార్క్ చేసేసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో, ఇప్పుడు నేను ఎలాగో వీడియోస్ తీస్తున్నాను గనక లోపల సరుకులన్నీ తీయాల్సింది మా వారే కనుక ఆయన ఏం చేస్తారో చూద్దాం. సమ్మర్ వస్తుంది కనుక వాళ్ళు కూలర్స్ కూడా పెట్టారు. వీళ్ళేంటంటే మాల్స్ వాళ్ళు ఏవైనా సరే ఫస్ట్ ఎంట్రన్స్‌లో పెట్టేస్తారు జనాలకి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా. మొదలుపెట్టారు మా వారు సరుకులు తీయటం. సరుకులంటే ఏముండవండి. ఏవో 2 రకాల సరుకులు. ఆ 2 రకాల సరుకుల కోసమని మేము వస్తాము. మా వారు కాస్త చాక్లెట్లు, బిస్కెట్లు అంటూ విపరీతంగా బిల్లొదిలిస్తారన్నమాట. అంతే. మనం కొనుక్కునేవి 2 ఐటెమ్సే. అదిగో మా నేను ఇంట్లో వాడకం ఏమో చాలా తక్కువ పల్లీలు. మా ఆయన తినడానికి ఎక్కువ. చూసారుగా ఎన్ని పల్లీలు కొన్నారో. అందులో నేను పోపులో వేసే ఒక పావు పొట్లం ఉంటుంది. పావు పొట్లం మా ఆయన పొట్టలోకెళ్తుందనమాట. అది తిన్నా ఓకే. కానీ ఈ చాక్లెట్లు చూడండి. నేను వీడియో తీస్తున్నానన్న ఇది కూడా లేకుండా ఆయన చాక్లెట్ల దగ్గర ఆగి, ఆ చాక్లెట్స్ అన్ని రోజు తెగ చాక్లెట్లు కొంటూనే ఉంటారు. ఆ చాక్లెట్ల పిచ్చి ఏంటో నాకు అర్థమవ్వదు. చూడండి ఎలా చూస్తున్నారంటే, పైగా డ్రింకులు కొంటారు. ఇష్టం ఇంకా ఆయన ఇష్టం. చూద్దాం ఏం తీస్తారో చూద్దాం. వీడియో తీస్తున్నాను ఏమన్నా ఆగుతారా అని చూస్తున్నాను. బట్ ఆగేదేలే తగ్గేదేలే అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ట్రాలీ చూపిద్దామంటే మనిషి ట్రాలీకి అడ్డంగా నుంచుని అవన్నీ చూస్తున్నారు. ట్రాలీలో ఏం వచ్చారండోయ్ డ్రింక్స్ దగ్గరికి వచ్చారండోయ్. ఇప్పుడు ఈ డ్రింక్ బాటిల్స్ ఆఫర్స్ అన్నీ వెతుకుతున్నారు. ఇప్పుడు ఎన్ని డ్రింక్ బాటిల్స్ ఎత్తుతారో చూద్దాం. డ్రింక్ బాటిల్స్ లీటర్లు ఫ్రిడ్జ్ నిండా పెట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా తాగుతూ ఉంటారు. వద్దండి ఇదిగో చూడండి కోకోనట్ బాటిల్స్. ఇవేమైనా ఒరిజినల్లా చెప్పండి? కాదుట కెమికల్ అంటే కాదు, ఏం పర్వాలేదు, మంచిదే హెల్త్కి, తాగొచ్చుట. బై 1 గెట్ 1 ఆఫరు. తీసుకున్నారు 2 కోకోనట్. ఇప్పుడు అది నేను వీడియో తీస్తున్నానని అదైనా కోకోనట్, లేదంటే ఏ థమ్సప్ పెప్సీలు వాటి మీదకి వెళ్ళిపోయేది అనుకోండి చెయ్య. సో నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి కోకోనట్. అదిగో పల్లీలు చూసారా ఎలా వేశారో నోట్లో పల్లీలు. ఇదే పని అనమాట. పల్లీలు తిన్నా పర్వాలేదు, చాక్లెట్లు తింటేనే నాకు ఇది. అదిగో ఓఆర్ఎస్ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు వేశారు మళ్ళీ. అది కూడా వీడియో తీస్తున్నదిగో సోడా బాటిల్స్. ఇంకింతే పని అనమాట. వదిలామంటే ఎన్నైనా వేస్తారు. 2, ఇంకో 2, 4. ఇప్పుడు నేను నా వల్ల కాదు బ్యాగ్ తేలేదని దెబ్బలాడితే అప్పుడు ఏమన్నా ఆపుతారేమో చూడాలి. అదిగో 6 బాటిల్స్ వేశారు ఇప్పటికీ. నేను చెప్తున్నాను బ్యాగ్ తేలేదు అని చెప్తూ ఉంటే ఇంకా అక్కడికి ఆపుతున్నారా, ఆపారు. అది లేకపోతే అది కూడా ఆపారు. ఇంకో వేస్తారు బాటిల్స్. ఈ సోడా బాటిల్స్ ఏంటంటే నన్నారి తెచ్చుకుంటారు, లేదు అంటే కటోరీ ఇవి ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకుని పెట్టుకుంటారు. వాటిని కలపాలన్నమాట సోడా తోటి. సరుకుల్లో మనకి కందిపప్పు తీస్తున్నట్లున్నారు. పెసరపప్పు తీసుకున్నాం. మేము పింక్ సాల్ట్ వాడుతున్నాము. సో ఈ మధ్య అదే బీపీ కంట్రోల్లో ఉంటుంది అది ఇది అని అందరూ చెప్తూ ఉంటే సరే మనం కూడా వాడదామని అదే వాడుతున్నాం. పింక్ సాల్ట్ ఒకటి తీసుకున్నాను. సో అలా 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 మా షాపింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఇగో నాకు ఇవి నచ్చాయి, భలే బాగున్నాయి, చూడటానికి వచ్చాను. 1600 రూపాయలట 3 గిన్నెల సెట్టు. గిన్నెలు పర్వాలేదు బాగానే దడసరిగానే ఉన్నాయి.
కప్పుల దగ్గరకు వచ్చాను. కొంచెం కప్పులు పిచ్చి. రకరకాల కప్పులు చూస్తే ఇష్టంగా చూస్తూ ఉంటాను. సో, ఆ కప్పులు చూడటానికని వస్తే నేను చూస్తానంటే ఆయన తీస్తున్నారు ఆ వీడియోస్ అనమాట. చూడాలి ఎన్ని విన్యాసాలు చేస్తారో ఆ వీడియో తీయడానికి. ఈ విన్యాసాలు చూస్తే మనకి బాబోయ్ అనిపిస్తుంది. చూడండి ఐరన్‌ది ఎంత బరువుందో. కాస్ట్ ఐరన్ తవాస్. ఇది చాలా బరువుంది. ఇది గుంట పొంగడాలది. ఇది కూడా బాగానే బరువుంది. కానీ బరువుకి అమ్మ కాలు మీద పడిందంటే చితికిపోతుంది అన్నంత బరువుంది ఏకంగా అది. సో, దానికి తోడు కాస్ట్ కూడా అంతే ఉందిలెండి. హెవీ కాస్ట్. బట్ యూజ్ అయితే పర్లేదు. 900 ఒకటి 900 పడుతుంది. అదేమో 1600 1700 పడింది. చూడాలి. అంత కాస్ట్ అంటే మరి బెస్టో కాదో నాకేం అర్థం కాలేదు. అందుకని సైలెంట్‌గా ఆడ పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే మనకి లైవ్‌లో ఇడ్లీ పిండి గ్రైండర్‌లో వేసి రుబ్బి అలా అప్పటికప్పుడు పార్సిల్స్ కట్టిస్తూ ఉంటారు. మేము వచ్చే టైంకి కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా! 8. సో, రుబ్బేసి అన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇంకా అక్కడ అలా పార్క్ చేసేసి ప్యాక్ చేసి పెట్టి ఉంచుతారనమాట. మనం రాగి పిండి దగ్గర నుంచి రాగి ఇడ్లీ పిండి, రాగి దోస పిండి అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడొచ్చినా లైవ్‌లో ఎర్లీగా వస్తే లైవ్‌లో రుబ్బి మన ఎదురుగుండానే ఇస్తారు. ఒకసారి ఇడ్లీ పిండి తీసుకున్నాను బానే ఉంది. అందుకని ఈసారి దోస పిండి తీసుకున్నాను. సో, దోస ఎలా వస్తుందో చూడాలి. సర్వసాధారణంగా బయటవి మనకంత ఇదిగా రావనుకోండి. కానీ ట్రై చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను. చూద్దాం. ఓకే. బాయ్.